నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. నిరాకారుడు, సర్వ సాకారాలకు మూలమైనవాడు, ఆది మధ్యాంతరహితుడు, జ్యోతిస్వరూపుడైన మహాదేవుడు, సకల సృష్టికి ఐశ్వర్యకారకుడు. ఆదిదేవుడైన సదాశివుడు తన రూప విశేషాల్ని బట్టి, మహిమా వైభవాన్ని బట్టి పలు నామాలతో విఖ్యాతిగాంచాడు. ఆ నేపథ్యంలోనిదే చంద్రుణ్ణి ధరించి సర్వేశ్వరుడు సోమేశ్వరుడయ్యాడు. పరమశివునికి అత్యంత ప్రియమైన నామధేయాలలో ఈ నామధేయం కూడా ఒకటి. అలాంటి సోమేశ్వరునిగా విశాఖపట్నం జిల్లాలోని సముద్రతీర గ్రామం అప్పికొండలో నెలకొన్నాడు. ఆహ్లాదభరితమైన ఈ క్షేత్ర విశేషాల్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం. సమస్త శుభాలకు నిలువుడైన కారణంగా దేవదేవుడైన త్రినేత్రునికి శివుడని పేరు. అలాంటి మహేశ్వరుడు సోమనాథునిగా, సోమేశ్వరునిగా, సోమశేఖరునిగా ప్రఖ్యాతిగాంచాడు. నమ సోమాయచ రుద్రాయచ అంటూ సోమేశ్వరుని వైభవాన్ని వేదం కీర్తించింది. సోమిని సహేతంగా ఈశ్వరుడు కొలువుతీరి సోమేశ్వరునిగా విఖ్యాతిగాంచాడు. చంద్రుని ప్రభావం సముద్రాలపై విశేషంగా ఉంటుంది. అలాంటి సముద్రతీర ప్రాంతంలో ఉన్న సోమేశ్వర క్షేత్రానికి విశేష ప్రాముఖ్యాన్ని సంతరించుకుంటుంది. ఆ నేపథ్యంలోనిదే అప్పికొండ సోమేశ్వర ఆలయం. 14వ శతాబ్దంలో చోళులు ఈ ఆలయాన్ని నిర్మించారని ఇక్కడి శాసనాలు వెల్లడిస్తున్నాయి. జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సకల సృష్టిని తమ ప్రేమాస్పద భావనలతో, దివ్య విభూతులతో అనుగ్రహిస్తున్నారు ఆది దంపతులు. ఆ నీలకంఠుని లీలా విశేషాలతో ముడివడిన నామ వైభవమే సోమేశ్వర తత్వం. విశాఖపట్నం నగర శివార్లలో ఉక్కు కర్మాగారానికి సమీపంలో అప్పికొండ గ్రామంలో సముద్ర తీరానికి అతి దగ్గరగా సోమేశ్వరాలయం నెలకొని ఉంటుంది. ప్రతినిత్యం ప్రభాకరుడు తన ప్రత్యూష కిరణాలతో సోమేశ్వరునికి తొలి పూజలు చేస్తాడు. తన అరుణ రేఖలతో స్వామికి భస్మరేఖల్ని తీర్చిదిద్దుతాడు. ప్రతిక్షణం సముద్రుడు తన అలల చేతులతో సోమేశ్వరుని సమక్షంలో సాగిలపడుతుంటాడు. తన కెరటాల సవ్వడులతో శివ పంచాక్షరిని జపిస్తుంటాడు. సముద్ర తీరానికి ఉన్న సోమేశ్వరాలయాలు ఎంతో మహిమాన్వితమైనవి. సౌరాష్ట్రలో సముద్ర తీరంలో ఉన్న సోమనాథునికి ఎంత ప్రత్యేకత ఉన్నదో ఈ సోమేశ్వరునికి అంతే ప్రాముఖ్యం ఉంది. సముద్ర తీరాలలో శివాలయాలు ఎంతో అరుదు. మహాబలిపురంలో శివాలయంలాగా ఈ ఆలయం కూడా విశేషమైనది. శివుని అష్టమూర్తులలో భద్రుడు జలాధిష్ఠాన దేవత. ఆ భవుని కృపచేతని ఈ భూమిపై జలసిరులైన సముద్రాలు, నదులు జలకళను సంతరించుకుంటాయి. అందుకే సోమేశ్వరుణ్ణి జలేశ్వరునిగా కూడా భక్తులు ఆరాధిస్తారు. ఎన్నో పురాణగాథలతో ముడివడిన సముద్రతీర శైవక్షేత్రం అప్పికొండ. గర్భాలయ గోపురం సోపానవృతంగా వాస్తుకళని సంతరించుకుని ఉంటుంది.
అప్పికొండలోని సోమేశ్వర ఆలయాన్ని చోళులు నిర్మించారు. ఆ తర్వాత ఎందరో రాజులు, సంస్థానాధీశులు ఈ స్వామిని సేవించుకున్నారు. పూర్తిగా ఎర్రరాతి కట్టడమైన ఈ ఆలయం దక్షిణ భారత సేవాలయాల ఆగమవాస్తుని పోలి ఉంటుంది. చోళుల కన్నా ముందు సప్త ఋషులు స్వామికి ఆలయాన్ని నిర్మించారని స్థల పురాణం. కపిల మహర్షి తపోస్థలిగా, మహర్షి తప ఫలితంగా సోమేశ్వర లింగాకృతిగా సాకారమయ్యాడని చెబుతారు. గర్భాలయంలో సోమేశ్వరుడు చంద్రుని కళల్ని సంతరించుకున్న శ్వేతవర్ణంతో భాసిల్లుతుంటాడు. మహాదేవ 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 అంటూ స్మరించేవారి వెంట శివుడు సదా తోడు ఉంటాడని ప్రతీతి. ఈ క్షేత్రం 6, 8, 10 శతాబ్దాలకు సంబంధించి ఉన్నటువంటి ఈ దేవాలయం. అంటే 1400 సంవత్సరాల క్రితం చరిత్ర కలిగినటువంటి దేవాలయం ఇది. ఇదేంటంటే పంచలింగ క్షేత్రంగా కూడా పిలువబడతారు ఈ క్షేత్రాన్ని. ఇక్కడ 5 లింగాలు ప్రత్యక్షంగా కనిపిస్తాయి. 95 లింగాలు ఆలయ ప్రాంగణంలో భూమిలో కవోజిపోయి ఉంటాయి. ఇక్కడ ప్రతి సోమవారం అభిషేకాలు జరుగుతాయి. అలాగే ఈ స్వామి అంటే చుట్టుపక్కల 14 గ్రామాల కానీ ఏ గ్రామమే కానీ ఈ దైవ సన్నిధికి వచ్చిన తర్వాత ఒకసారి వచ్చి స్వామి నాకు ఇది కావాలంటే ఖచ్చితంగా నెరవేరేటువంటి అంత శక్తి స్వామి అనుగ్రహిస్తాడు. ఏ విషయంలోనైనా సరే ఇది లేదు స్వామి కావాలి కరుణించంటే ఖచ్చితంగా నెరవేరేటువంటి అంత శక్తి ఉంది. స్వామి నెరవేరుస్తారు. ఓం గణానాం త్వా గణపతి కుంభవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సీదసాదనం. ఓం మహాగణాధిపతయే నమః. అగ్నిర్మే వాచి శ్రితః వాక్హృదయే హృదయం మయి అహమముతే అమృతం బ్రహ్మణి. శివం అంటే మంగళం, క్షేమం. సకల లోకాలకి సన్మంగళాన్ని, క్షేమాన్ని కాంక్షించే దైవం సర్వేశ్వరుడు. సౌమ్యవంతమైన ప్రవర్తనకు, మానసికపరమైన శాంతికి సోమేశ్వర స్వామి ఆరాధన ఉపకరిస్తుందని పెద్దలు చెప్తారు. ఈ స్వామి అనుగ్రహాన్ని పొందటానికి ప్రతి సోమవారం పౌర్ణమి తిథులలో భక్తులు ఈ ఆలయానికి తరలివస్తారు. గణపతి, కుమారస్వామి సన్నిధులు ప్రత్యేకంగా అమరి ఉంటాయి. కపిల మహర్షి 100 లింగాల్ని ప్రతిష్ఠించాడు. ఒక లింగాన్ని శంకరుడిని అప్పడిగాడట. శివుడు తన ఆత్మలింగాన్ని నపిలునికి అప్పుగా ఇచ్చాడు. అప్పటికే ఈ ప్రాంతాన్ని కపిలకొండగా వ్యవహరించేవారు. అనంతరం ఈ ప్రదేశం అప్పుకొండగా, క్రమేపీ అప్పికొండగా స్థిరపడిందని చెబుతారు. పంచలింగ క్షేత్రంగా కూడా ఈ ఆలయం విఖ్యాతిగాంచింది. ఒకానొక సందర్భంలో ఈ సముద్ర తీర ప్రాంతంలో కపిల మహర్షి సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు 101 శివలింగాలను ప్రతిష్ఠించాలని సంకల్పించాడు. అయితే సూర్యాస్తమయం జరిగేలోగా కేవలం 100 శివలింగాలను మాత్రమే ప్రతిష్ఠించాడంటారు. ఒక్క శివలింగం లభ్యం కాలేదు. దాంతో శివుణ్ణి ప్రార్థించగా శివుడు ఆత్మలింగాన్ని కపిల మహర్షికి అనుగ్రహించాడంటారు. ఆ ఆత్మలింగమే నేడు మనం దర్శించుకుంటోన్న సోమేశ్వర స్వామి. కపిల మహర్షి ముంగిట ఆత్మలింగంగా ఈశ్వరుడు సోమవారం నాడు సోముని కళతో అభివ్యక్తం కావడం వల్ల ఈ క్షేత్రానికి సోమేశ్వర క్షేత్రం అనే పేరు స్థిరపడింది. ఈశ్వరుడు విభూతిరాయుడు. విభూతి అంటే ఐశ్వర్యం. అన్ని విధాలైన ఐశ్వర్యాలకు ఆయన అధిపతి. సమస్త సంపదలకు అధీశ్వరుడైన కుబేరుడు అతనికి ప్రియమిత్రుడు. అయినా శివుడు నిరాడంబరుడే. తాను శరీరమంతా భస్మం రాసుకున్నా తన భక్తులకు మాత్రం అష్టైశ్వర్యాలను ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు. అలాంటి ఈశ్వరుడు ఇక్కడ సోమేశ్వరునిగా వర్ధిల్లుతున్నాడు. ప్రాచీన శివాలయంగా పురాణ చారిత్రక ప్రశస్తిని సంతరించుకున్న ఈ ఆలయాన్ని 14వ శతాబ్దంలో నిర్మించారు. అలనాటి రాతి శిల్పాలు, కళా సముదాయాలు నేటికి చెక్కు చెదరకపోవడం విశేషం. కపిల మహర్షి తపఃఫలితంగా సాకారమైన ఈ క్షేత్రంలో 95 శివలింగాలు భూస్థాపితం కాగా మరో 5 శివలింగాలలో ఒకటి శిథిలమైనది.
ప్రస్తుతం గర్భాలయంలోని సోమేశ్వరునితో పాటు మరో 4 లింగాకృతులు ఆలయ లోగిలిలో దర్శనమిస్తున్నాయి. ఈశమేకం శ్రీనాగనాథం శరణం ప్రపద్యే, శ్రీనాగనాథం శరణం ప్రపద్యే. మహాద్రి పార్శ్వే చ ప్రధాన ఆలయానికి కుడివైపున సర్వమంగళాదేవి నెలకొని ఉంటుంది. स्वर्गापवर्गदे देवी नारायणि नमोस्तुते. कलाकाष्ठादिरूपेण परिणामप्रदायिनी विश्वस्योपरतौ शक्ते नारायणि नमोस्तुते. सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बिके देवी नारायणि नमोस्तुते. सृष्टिस्थितिविनाशानां చెన్నై కోల్కతా 5వ నంబరు జాతీయ రహదారిపై ఉన్న విశాఖపట్నానికి విజయవాడ నుండి ఏలూరు, రాజమండ్రి, తునిల మీదుగా చేరుకుంటారు. అక్కడి నుంచి స్థానిక రవాణా సదుపాయాలను ఉపయోగించుకొని అప్పికొండ క్షేత్రంలో ఉన్న సోమేశ్వర స్వామిని భక్తులు దర్శించుకోవచ్చు. మహాన్యాసం అనే శివస్తోత్రంలో దశాంగ రౌద్రకరణం, షోడశాంగ రౌద్రీకరణాలు ఉన్నాయి. ఇవి మన శరీరంలో లలాటం, నేత్రం వంటి 10 అవయవాల్లో, శిఖ, శిరస్సు వంటి 16 అవయవాల్లో శివాంక నిండి ఉందని తెలియజేస్తున్నాయి. అంటే మన దేహమే శివాలయం. అలాంటి ఈ ఆలయాన్ని శివునితో లయం చేయాలి. శివస్మరణతో మనం సదా మమేకం కావాలి. శివాయ గురువే నమః అంటూ ఆ సాంబ సదాశివుణ్ణి, సర్వమంగళ సహిత సోమేశ్వరుని త్రికరణ శుద్ధిగా ప్రార్థించాలి. మరో క్షేత్ర సందర్శనంతో మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.